వీడియోలో మనం పరమాచార్య స్వామివారు తెలియజేసిన కొన్ని ముఖ్య విషయాలను తెలుసుకుందాం. ఉపనిషత్తులు వేదవృక్షానికి పూసినటువంటి పూలు. వ్యాస భగవానులు ఆ పూలను బ్రహ్మసూత్రాలు అనే పేరిట సూత్రబద్ధం చేశారు. ఆ పుష్పమాలలకు ఆదిశంకరాచార్యులు తమ భాష్య సౌరభాన్ని జోడించి మనకు అందించారు. ఈ మాల వాడిపోకుండా మనం మనస్సులలో ఎల్లప్పుడూ అలంకరించుకోవాలని పరమాచార్య స్వామివారు తెలియజేశారు. మీరంతా నాలో భాగమే, నాకు ఆత్మబలం అనుగ్రహించవలసింది అని నేను దేవుడిని వేడుకుంటే దాని అర్థం మీ అందరికీ మేలు కలగాలనే. నేను ఏ ప్రార్థన చేసినా అది నా ఒక్కడి కోసమే కాదు, లోక కళ్యాణం కోసం. దీనిని బట్టి మహాస్వామి వారి యొక్క మహోన్నత వ్యక్తిత్వం మనకు అర్థమవుతుంది. ఆయన లోకక్షేమానికి ఎంత పాకులాడారో, సనాతన ధర్మాన్ని నిలబెట్టడానికి ఎంత శ్రమించారో మనకు తెలుస్తుంది. అందుకనే మనం ఆయన్ని మహాస్వామి అంటాం. అందుకనే ఆయన జగద్గురు అయ్యారు. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం.